పలానా డేట్ రోజున ఇద్దరికి కలిపి అమ్మాము అని. ఆ డేట్న ఎక్కడున్నామో, నేను ఎక్కడున్నానో, మస్తాన్ ఎక్కడున్నాడో ప్రూవ్ చేసుకుంటే అయిపోతుంది కదా. అతని ఫ్యామిలీతో ఉన్నాడు, నేను నా ఫ్రెండ్స్తో వారణాసిలో ఉన్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఐ మెన్షన్ వెరీ క్లియర్లీ. అతనికి ఇప్పుడు ఎవిడెన్స్తో చూపించమంటే చూపిస్తాను. రైట్ భాషా. వరలక్ష్మి డ్రగ్ కేసు అనేది మాట్లాడచ్చా? మాట్లాడు భాష. వరలక్ష్మి డ్రగ్ కేసు అనేది A1 A2 A3 మాత్రమే పెడ్లర్స్ గా గుర్తించారు, మిగతా వాళ్ళు కన్స్యూమర్స్ గా గుర్తించారు. ఆ కేసు అసలు పెద్ద పట్టించుకోవాల్సిన కేసు కూడా కాదు ఈఎంఐ లో. ఎందుకంటే ఏదో 1 గ్రామ్ తీసుకున్నా, ఒకవేళ తీసుకోకపోయినా అది పెద్ద ఇది కూడా అంటే ఏదో దాన్ని ఏమంటారు వ్యక్తిగా భావిస్తారు, వాడికి ఏదో రిహాబిలిటేషన్ ఏదో చేస్తారు, లేకపోతే ఏదో వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. కానీ పంపించినంత మాత్రాన వాళ్ళు నిఘా పెట్టరు కదా, పోలీసు నిఘా పెడతారు. వీళ్ళు మూమెంట్స్ ఏంటి వెళ్ళిపోతుందండి పెట్టారు. రెండో కేసు ఏదైతే పట్టుబడిందో మన ఆర్టీవీలో కూడా మీరు వేసిన ఇది నాకు గుర్తుంది ఏంటి, సగరు సంగీతం రాత్రి డ్రగ్స్ దందా లావణ్య అని చెప్పి మీ హెడ్డింగ్ లో మీ ఆర్టీవీలో లావణ్య. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ ఒకవేళ తను డ్రగ్ పెడ్లరా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది లీగల్ గా దానికి సంబంధించి జరుగుతోంది. కానీ ఇక్కడ డిస్కషన్ అంతా రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా. కాదు సార్, ఇప్పుడు ఆవిడ మాట్లాడింది డ్రగ్ కేసు గురించి కదా, అందుకని మాట్లాడనివ్వండి. We'll clear it to him so that he'll get lost కదా. It's fine. Why should he go? He has to because భాషా. మాట్లాడండి, చెప్పండి భాష. సో ఇప్పుడు రెండో కేసు ఏదైతే ఉందో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫస్ట్ కేసు ఏదో తప్పు, ఒకసారి తప్పు చేసావు ఆయన, బట్ రెండోసారి నువ్వు అది కూడా 1 గ్రామ్ కాదు, 4 గ్రాముల మెత్ క్యారింగ్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. అందులో ఆల్రెడీ నేను 5 గ్రాములు తీసుకున్నాను, అందులో 1 గ్రాము నేను అదే కాదు ఇందిరా అనే అమ్మాయి తోటి కండి కన్జ్యూమ్ చేసింది అని చెప్పి ఈ అమ్మాయి చెప్పడం జరిగింది. తర్వాత పోలీసులు ఇంకా అసలు ఎట్లా వచ్చావు హైదరాబాద్కి ఇవన్నీ కూడా అడిగితే ఆ అమ్మాయి మాది విజయవాడ, నేను హైదరాబాద్ వచ్చి 15 ఏళ్ళండి, ఇక్కడ చేయము, ఇక్కడ నేను ఇక్కడ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, ఆ తర్వాత ఏంటి 1800కి మేము ఇస్తాము, 6000కి ఇక్కడ అమ్ముతాము, నాకు తను ఎవరు చింటూ అనే అబ్బాయి ఎవరైతున్నాడో ఉదిత్ రెడ్డి నాకు ఒక షార్ట్ ఫిల్మ్ లో పరిచయము అని చెప్పి ఆ షార్ట్ ఫిల్మ్ కి పేరు కూడా రాశారు సార్. ఆ అమ్మాయి రాసి సుహాస్తాలతోటి, లేకపోతే ఎవరికైనా ఆ పేరు అంటే తెలుస్తుంది. సో ఆ పేరు రాసిన తర్వాత నేనేం చేశాను, ఇన్వెస్టిగేట్ చేశాను. జస్ట్ ఇన్వెస్టిగేట్, ఆ అమ్మాయి చెప్పిందే చూసినప్పుడు కొంతమంది స్పందిస్తారు సార్. నేను చూశాను, అవునా ఉందా లేదా నిజమా కదని ఎంక్వైరీ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్ లో ఆ అబ్బాయి ఫోటో దొరికింది. ఆ అబ్బాయి పేరేమో అక్కడ ఉదిత్ రెడ్డి లేదు, చింటూ అని ఉంది. ఓకే, తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఓహో ఈ ముద్దు పేరా చింటూ అని. తర్వాత ఏ అబ్బాయి అయినా అనుకుని, సో ఇలా అంటే ఏంటంటే సార్ ఆ అమ్మాయి కొన్ని ఇప్పుడు కూడా తన మాటల్లో కొన్ని చెప్తున్నప్పుడు నేను ఇంటర్వ్యూలో వింటున్నప్పుడు ఇది కరెక్టా కాదని నేను వెరిఫై చేసుకుంటాను నాకున్న సోర్సెస్ తోటి. నేను ఒక టుండ్రి గారిని నేనే వెరిఫై చేసుకోవాలి. మీ ఆర్టీవీకి ఎంత నెట్వర్క్ మీరు ఈజీగా వెరిఫై చేసుకుంటారా? అసలు మీరు చేస్తే అసలు నాకు ఈ పనే లేస్తున్నా, నేను నాకు ఈ పనే లేదు, నేను రావాల్సిన పనే లేదు, మీరు చేసుకోండి. కానీ శేఖర్ ఇప్పుడు తను అడుగుతోంది ఏంటంటే కానీ ఇక్కడ తను అడుగుతోంది ఏంటంటే, ఓకే శేఖర్ ఇన్వెస్టిగేషన్ 2 వైపులా చేయొచ్చు కదా, ఒక వైపు చేస్తున్నాడు ఎందుకని లావణ్య క్వశ్చన్ చేస్తోంది. యోగేష్ కూడా బాధితుడే కదా, యోగేష్ మేలే కదా సార్. లావణ్య రాజ్ తరుణ్ తరపు నుంచి ఇన్వెస్టిగేషన్ చేయమనడానికి అమ్మాయి ఆల్రెడీ గోల్డ్ ఎలిగేషన్ చేస్తుంది. అమ్మాయి ఆల్రెడీ ఏదో చాట్ బ్యూటీ ఆయన కాల్ ట్రాకింగ్ అడ్రస్ ట్రాకింగ్ అన్ని చేస్తున్నది. గుడ్, లెట్స్ డూ. ఓకే, పాప రాజ్ తరుణ్ తరపు నుంచి కూడా ఎవరైనా చేస్తే మంచి. నేనున్నానండి రాజ్ తరుణ్కి, మా ఆయనకి నేను ఉన్నాను. నేను మా ఆయన దగ్గరికి వెళ్తాను, ఈ రోజు కాకపోతే రేపు మా ఆయన దగ్గరికి వెళ్తాను, మా ఆయన నా దగ్గరకు వస్తాడు, అది నిజం. మీరు దయచేసి దండం పెట్టి చేతులు జోడించి వేడుకుంటున్నాను, మీరు దయచేసి వెళ్ళిపోండి. మీరు చాలా పెట్ట చేశారు, చాలా మాటలు మాట్లాడేశారు, ఇంకా దయచేసి వెళ్ళండి. మా లీగల్ కేసులు ఏమున్నాయో మేము లీగల్ గా చూసుకుంటాము. మీ మగజాతి ఆడిముత్యం మాకొద్దు పేడార్టిస్. నేను నోరు తెరిచి ఇంకా మాట్లాడితే బాగోదు. తన వల్ల సూసైడ్ చేసుకున్న ఒక విక్టిమ్ కి వాళ్ళ బ్రదర్ కి కాల్ చేయండి. తను అలాగే కాల్ కట్ చేయకుండా లైన్ లో ఉండమనండి, దానికి సమాధానం చెప్పానండి. తను క్వశ్చన్ చేస్తున్నారు మీకు. అండ్ ఇప్పుడు నేను ఇదే మీడియా సమక్షంగా కూర్చొని ఒకటి అడుగుతున్నాను. మీరు ఇప్పుడు ఒక ఎలిగేషన్ చేశారు, మీ మీద ఎలిగేషన్ డెఫినెట్గా. సో ఇప్పుడు ఎలా అయితే తను ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి ఏదో అనేస్తున్నాడు కదా, అది రాజిస్తేనే వచ్చింది అతనికి కూడా. ఇప్పుడు నేను డ్రగ్ పెడ్లర్ అని ఏదో మొత్తం ఇది మాట్లాడేస్తున్నాడు. అది మీడియా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అవ్వనివచ్చు, లేకపోతే ఎఫ్ఐఆర్ కాపీ అవ్వచ్చు.
అతన్ని నేను నిజంగా FIR కొన్నానా కాపీ కాదు, remand ఏ ఆగు నిజంగా నేను కొన్నా నువ్వే